ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అగైన్ అండ్ అగైన్ మనం వికాస్ మల్టీకాప్స్ గురించి మాట్లాడుకోవడం గల కారణాలు చూద్దాం ఒకసారి. వికాస్ మల్టీకాప్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఎలా అవుతుంది, అలాగే వికాస్ మల్టీకాప్లో ఎంట్రీ గురించి ఎగ్జిట్ పాయింట్ గురించి మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఇది మన స్క్రీనర్స్లో ఉన్నాం. సో మార్కెట్ క్యాప్ 249 crores అండి. కరెంట్ ప్రైస్ 3.75 and highest 21.4 and lowest 90 paisa. So PE ratio 1555, book value 0.81. సో ఇదంతా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కాకపోతే యూ హ్యావ్ టు సీ లేటర్. అండ్ ROE ఆల్సో నో నెగిటివ్. సో ROE కూడా ఓకే ఉంది, ప్లస్ కరెంట్ ప్రైస్ కూడా యాక్సెప్టెడే, మోర్ దెన్ బుక్ వాల్యూ. సో ఓవర్ వ్యాలిడ్ కాదు, నిల్ వాల్యూ. సో మనం ఇక్కడ ఇది కూడా ఒకసారి చార్ట్ కూడా చూద్దాం. ఒకసారి చార్ట్ కూడా, హౌ ది చార్ట్ ఈస్ వర్కింగ్ ఆన్. సో ఒకసారి వాల్యూమ్స్ అన్ని తీసేద్దాం. సో ఇది వచ్చేసండి ప్రైస్ అండి NSEలో. సో ఇది కన్సాలిడేషన్ జోన్లో కనబడుతుంది. అలాగే 50 డేస్ అండి అండ్ 120 days ఇస్ అండర్. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో 50 days మూవింగ్ యావరేజ్లో నడుస్తుంది. అలాగే వాల్యూమ్ కూడా చూద్దాం. సో లాస్ట్ ఈ యొక్క మధ్యలో వాల్యూమ్స్ జనరేషన్ చూస్తే చాలా హ్యూజ్ వాల్యూమ్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో వాల్యూమ్ అనేది చాలా బాగా జనరేట్ అవుతుంది, వాల్యూమ్ జనరేషన్ ఉంది. సో అలాగే వాల్యూస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో అలాగే దీంట్లో నెగిటివ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రమోటర్ హోల్డింగ్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 19.73 ఓవర్ లాస్ట్ క్వార్టర్. సో ప్రమోటర్ హోల్డింగ్ కొంచెం తగ్గించిన విషయం కరెక్టే, కానీ సో అది కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు, ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ బాగా ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. లో రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.28 అండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా తగ్గింది. సో కొంచెం స్ట్రాంగ్ ఉండాలి ఈ విషయంలో. పీర్ కంపారిజన్లో మనం చూస్తే పెద్ద నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు, కానీ కాకపోతే క్వార్టర్ ప్రాఫిట్ వైజ్ చూస్తే మాత్రం కొంచెం మైనస్ పాయింటే ఉంది. సో 100% డిక్లైన్ అయింది. సో ఇది క్వార్టర్ సేల్స్ కూడా కొంచెం తగ్గాయి, ఎందుకంటే వాళ్ళు ఈ సెక్టర్ కరెక్ట్గా లేదు, వేరే సెక్టర్ మూవ్ అవుదామని ఆల్రెడీ డిక్లేర్ చేసి 100 crores వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో, సో వాళ్ళు ఆటోమేటిక్గా సేల్స్ని ఇంక్రీజ్ చేస్తారనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాఫిట్స్ కూడా నుల్ వాల్యూసే. సో ప్రాఫిట్స్ కూడా అంతా ఏమి ఇంప్రెసివ్గా లేవు, కాకపోతే ఫ్యూచర్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్లాన్స్ అండి. దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ సేల్స్. ఎక్స్పెండిచర్స్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి. సో వాళ్ళు ఎక్స్పెండిచర్ విషయంలో కూడా చాలా తగ్గించుకోవాలి. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది, ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా ఓకే, మా నామినల్, నో నెగిటివ్ వాల్యూ. సో ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నారు. దే హ్యావ్ డెట్ ఆల్రెడీ రైట్ నౌ. సో 2022కి దే ఆర్ ప్లానింగ్ టు జీరో డెట్ ఫ్రీ కంపెనీ. నెట్ ప్రాఫిట్ కూడా నామినల్గానే ఉంది, కానీ ఈ క్వార్టర్లో మాత్రం చాలా డౌన్ అయిందండి. సో నెక్స్ట్ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ అండి, కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుంది ఇది కూడా. సో ఇప్పుడు కొన్ని నెగిటివ్లు ఉన్నాయి, కొన్ని పాజిటివ్లు కూడా ఉన్నాయి. సో అసెట్ వాల్యూస్ కూడా ఓకే, నో నెగిటివ్ వాల్యూ. సో అసెట్ వాల్యూ కూడా వెరీ క్లియర్. క్యాష్ ఫ్లో కూడా ప్రస్తుతానికి నెగిటివ్లో చూపిస్తోంది, అండ్ మార్చ్ క్వార్టర్లో నెగిటివ్గా ఉంది. సో దే హ్యావ్ సమ్ క్యాష్, నీడ్ దే క్యాష్. సో అందుకోసం 100 crores వాళ్ళు జనరేట్ కూడా చేస్తున్నారు. దే హ్యావ్ ఏ ప్లాన్ ఆల్సో. అలాగే 2022లో రేషియోస్ కూడా చాలా తగ్గాయి. 9.45 నుంచి 4.87కి తగ్గింది. సో విల్ సీ లేటర్ ఆర్ ది కంపెనీ విల్ డూ సంథింగ్ ఫర్ ది ఇంక్రీజింగ్ దేర్ రేషియోస్, నెగిటివ్ వాల్యూస్ టు పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ మనం ప్రమోటర్ హోల్డింగ్ చూద్దామండి. ప్రమోటర్ హోల్డింగ్స్లో
55.27 నుంచి 53.5కి తగ్గింది ఇప్పుడు సెప్టెంబర్లో. అలాగే డిసెంబర్లో 33.72 అయింది. ప్రమోటర్ హోల్డింగ్ చాలా తగ్గింది. అలాగే ద మెయిన్ ఇంపార్టెంట్ ఎఫ్ఐఎస్ అండ్ సెకండ్ వన్ ఎఫ్ఐఎస్ ఇంక్రీజ్ చూడండి 4.76 అండ్ ఇక్కడ చూడండి 4.52 నుంచి 4.8 స్లైడ్లీ తగ్గింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట 4.76 అండ్ 4.98 నెక్స్ట్ 5.2 6.99 ఇప్పుడు డిసెంబర్లో 13.18 అండి. దిస్ ఈస్ ద పాజిటివ్ పాయింట్ ఫర్ వికాస్ మల్టీకాప్. సో ఇవన్నీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండి. సో ఓవరాల్గా దీనికి ఇస్తున్న రేటింగ్ ఏంటంటే 5/4 అండి. మీరు కంపల్సరీ దీన్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. ఓన్లీ 2-3% కెన్ బి బై లెవెల్. 2 లేదా 3% మీ క్యాపిటల్ నుంచి దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.